న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. బి న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం ఎక్సైజ్ చెక్పోస్ట్ వద్ద ఎస్ఐ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించగా రాజమండ్రికి చెందిన వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తూ ఉండగా ఆపి తనిఖీలు చేయగా అతని వద్ద నుంచి మద్యం 10 ఫుల్ బాటిల్, 10 బీర్ బాటిల్, 5 నిప్పులు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి తాళరేవు స్టేషన్ కు తరలించామని తెలిపారు. కార్యక్రమంలోని ఎక్సైజ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం ఎక్సైజ్ చెక్పోస్ట్ వద్ద ఎస్ఐ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించగా రాజమండ్రికి చెందిన వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తూ ఉండగా ఆపి తనిఖీలు చేయగా అతని వద్ద నుంచి మద్యం 10 ఫుల్ బాటిల్, 10 బీర్ బాటిల్, 5 నిప్పులు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి తాళరేవు స్టేషన్ కు తరలించామని తెలిపారు. కార్యక్రమంలోని ఎక్సైజ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 5 నిప్పులు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి తాళరేవు స్టేషన్ కు తరలించామని తెలిపారు. కార్యక్రమంలోని ఎక్సైజ్ సిబ్బంది ప్రొహిబిషన్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ సుంకరపాలెం చెక్ పోస్ట్ అండి. మేము సుంకరపాలెం చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక వ్యక్తి ఒక వాహనంపై వస్తుండగా మాకు అనుమానంతో అతని బ్యాగ్ దగ్గామండి. దాంట్లో నిమిత్తం జాయ్ విఎస్ఓపి బ్రాందీ 750 ml 10 బాటిల్స్ అండి, మరియు కింగ్ఫిషర్ స్ట్రాంగ్ బీర్ 500 ml 11 బాటిల్స్ అండి, మెన్స్ చాయిస్ ఫైన్ విస్కీ 180 ml బాటిల్స్ 5 బాటిల్స్ అండి, 5 బాటిల్స్. ఇది మేము కేసు రిజిస్ట్రేషన్ చేస్తామండి. తర్వాత తాళరేవు స్టేషన్కి హ్యాండ్ ఓవర్ చేసేలాగా మేము తదుపరి చర్య తీసుకుంటామండి. మైక్రోసాఫ్ట్ ఎస్ఏపి సహకారంతో ఎడ్యునెట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని 6 నెలల పాటు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం ముగిసింది. స్థానిక కళాశాల సెమినార్ హాల్లో శుక్రవారం జరిగిన ఎడ్యునెట్ ప్రాజెక్ట్ ఎక్స్పో ముగింపు కార్యక్రమానికి మైక్రోసాఫ్ట్ ఎస్ఏపి సహకారంతో ఎడ్యునెట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని 6 నెలల పాటు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం ముగిసింది. స్థానిక కళాశాల సెమినార్ హాల్లో శుక్రవారం జరిగిన ఎడ్యునెట్ ప్రాజెక్ట్ ఎక్స్పో ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మైక్రోసాఫ్ట్, సాఫ్ వంటి సంస్థలు సిఎస్ఆర్ నిధులతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు నైపుణ్యాలను పెంచుకోవడం ద్వారా ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని అన్నారు. ఆర్థిక అభివృద్ధికి, నైపుణ్యాభివృద్ధికి ఇటువంటి శిక్షణ ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. డీన్ అకాడమిక్స్ వైస్ ప్రిన్సిపల్ రామ్ కిరణ్ మాట్లాడుతూ ఈ శిక్షణలోని కేఐఈటీ, విఎస్ఎం, మాండ్వా, వికాస్ కళాశాల నుంచి మొత్తం 15 బృందాలు పాల్గొన్నాయని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, పవర్ బిఐ, డేటా సైన్స్ వంటి ఆధునిక టెక్నాలజీలపై పరిశ్రమల్లో అవసరమైన నైపుణ్యాలను అందించే లక్ష్యంతో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించామని అన్నారు. విద్యార్థులు ఆధునిక టెక్నాలజీలపై పరిశ్రమల్లో అవసరమైన నైపుణ్యాలు అందించే లక్ష్యంతో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించామని అన్నారు. విద్యార్థులు తాజా టెక్నాలజీలను అభ్యసించి తమ పరిశోధన నైపుణ్యాలను ప్రదర్శించారని అన్నారు. కేఐఈటీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ పోతుల వెంకట విశ్వం పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఐశ్వర్య, కైట్ విమెన్స్ ప్రిన్సిపల్ వై రామకృష్ణ, వైస్ ప్రిన్సిపల్ ఎన్ గోపి, భవన్ నారాయణ, పి రామకృష్ణ, సుభాష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కైట్ కాలేజీ వాళ్ళు మైక్రోసాఫ్ట్ ఎస్ఏపీలతో కలిపి ఇటువంటి ప్రోగ్రామ్స్ చేయడం చాలా మంచి పరిణామం. ఎందుకంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి గ్రామీణ ప్రాంతంలో ఉన్న విద్యార్థులకి వాళ్ళ నైపుణ్యాలని పెంచితే వీళ్ళందరికీ ఉపాధి అవకాశాలు బాగా పెరుగుతాయి. ఇంకా ఇందులో బాగా నిలబడగలిగిన వాళ్ళు వాళ్ళ సొంత కంపెనీలను ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. అందుకని ఇది సమాజాభివృద్ధికి, మొత్తంగా ఆర్థికాభివృద్ధికి, నైపుణ్యాభివృద్ధికి అన్ని రకాలుగాను కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు విద్య అంటే పుస్తకాలకు పరిమితం కాదు, మనం క్షేత్రస్థాయిలో వాస్తవమైన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కనుక ఇవ్వగలగడం అనేది చాలా ముఖ్యమైన విషయం. సో ది స్లోగన్ టుడే ఈజ్ గ్లోబల్ సొల్యూషన్స్ టు ద లోకల్ ప్రాబ్లమ్స్. సో ఆ నినాదంతో ముందుకెళ్తే మనం ప్రపంచవ్యాప్తంగా మంచి ఫలితాలని సంపాదిస్తూ భారతదేశాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దుతాము. అందుకని ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా అందరూ అన్ని కాలేజీలు కూడా చెయ్యాలని ఆశిస్తాం. టెక్ సాక్ష్యం ప్రోగ్రామ్ కైట్ కాలేజ్ యాజమాన్యం వాళ్ళు ఈరోజు నిర్వహించారు. సో ఈ ప్రోగ్రాం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ప్రాజెక్టులు అంటే గ్రామీణాభివృద్ధి చెందడం కోసం రకరకాల ప్రాజెక్టులు ఏదైతే అవసరం అవుతాయో పిల్లలందరూ కూడా టెక్నికల్గా రకరకాల ప్రాజెక్టులు చేయటం అయింది. సో ఈ ప్రాజెక్టుల కోసం స్టూడెంట్స్, కైట్ స్టూడెంట్సే కాకుండా మాండవ కాలేజ్, వికాస్ కాలేజ్ అండ్ విఎస్ఎం కాలేజ్ నుంచి కూడా స్టూడెంట్స్ వచ్చారు. అండ్ చాలామంది టీమ్స్ పార్టిసిపేట్ చేయగా కొంతమంది టీమ్స్ని సెలెక్ట్ చేశారు. వాళ్ళ యొక్క నైపుణ్యాభివృద్ధితో ఈ ప్రాజెక్టులని చేసినవన్నీ కూడా మనకి జేవిఆర్ మూర్తి గారు జేఎన్టీయూ నుంచి మనకి చీఫ్ గెస్ట్ కింద వచ్చారు. అలాగే మనకి ఏపీఎస్ఎస్టీసీ అండ్ ఎడ్యునేట్ యాజమాన్యం వాళ్ళు కూడా మనకి వాళ్ళ ప్రోగ్రామ్ రావడం జరిగింది. సో ఇలాంటి కార్యక్రమాల వల్ల పిల్లల్లో ఆలోచన శక్తి, నైపుణ్యాభివృద్ధి ఇంప్రూవ్ చేయటం వల్ల, మనం మెరుగుపరచడం వల్ల వాళ్ళకి రేపు భావితరాలకి సోషల్ రెస్పాన్సిబిలిటీ, అలాగే కాకుండా మనకి భారతదేశానికి ఉపయోగపడే అనేక నైపుణ్యాలు, అనేక యాప్స్ వీళ్ళ ద్వారా మనం తయారు చేయించుకోవచ్చు. సో ఈ ద్వారా మా కైట్ యాజమాన్యం చైర్మన్ గారికి, విశ్వం గారికి, అలాగే డైరెక్టర్స్ ఐశ్వర్య గారికి, ప్రిన్సిపల్ రావతి మేడం గారికి అండ్ ప్రిన్సిపల్ ఆర్కే గారు, రామకృష్ణ గారికి, అలాగే హెచ్ఓడీస్ పి రామకృష్ణ గారు అండ్ సుభాష్ గారు అండ్ ఎస్ శ్రీనివాస్ గారికి, అలాగే అందరికీ కైట్ యాజమాన్యం, కైట్ స్టాఫ్, వేరే కాలేజీ నుంచి వచ్చిన స్టాఫ్ అండ్ స్టూడెంట్స్కి నా శుభాభినందనలు. థ్యాంక్ యూ. చేసిన ఏదైతే ఉందో వాళ్ళ పరిజ్ఞానం అంతా కూడా రేపు మంచి మంచి ఉద్యోగాలు సంపాదించడం కోసం, అలాగే పిల్లలు స్టార్టప్ కంపెనీలు కూడా పెట్టుకునే విధంగా పిల్లలు ఎదుగుతారు. సో థ్యాంక్ యూ అండి. నమస్కారం. Sahita, and I'm currently pursuing BTech third year in Kakinada Institute of Engineering and Technology, and the current event which is going on is based on EduNet Tech Sakshyam. This is the 4.0 program which is connected with Microsoft and SAAP. Everything in the course was started with the scratch. They had teached us Python, ML and everything. And now today we are showcasing our program which is Virtual Wardrobe. Here we are interacted not only with Kite College, there are several colleges are here to present their projects, and based on our projects they will select a few of our projects and they will reward us with a certificates, and if they like our projects then they will give us internships or any other projects related to EduNet. Thank you. Yep. Myself Abdul Aziz. I'm a master trainer from EduNet Foundation. Here in a Kite group of institutions, we are having this Tech Action program. This is a CSR initiative by Microsoft and SAP. And in this program, we already completed this deep dive track, that is applied artificial intelligence with practical implementation. And here in this institute now AP regional showcase, project showcase is happening. In this regional showcase, 4 colleges are participating in this regional showcase. One is from Mandava College, Vikas College, VSM College,
and Kite College, which is participating as well as hosting this program. And for this program, we are having a chief guest as Professor GVR Murthy sir, and we are having guests from APSSDC, Pandit sir, and Prithvi sir here. So yeah, we are happy to conducting these programs in this Kite group of institutions. Hope all the students will participate well and get more exposure about these projects. Thank you. నేను ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థలో అసోసియేట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు ఎడ్యునేట్ ఫౌండేషన్ MOUలో భాగంగా ఈ టెక్సాక్షన్ అనే ప్రోగ్రామ్ని మైక్రోసాఫ్ట్ మరియు SAP సహకారంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులకి ఉచితంగా అందిస్తున్నారు. ఈ ప్రోగ్రాం ద్వారా ఇప్పుడు ఈ సంవత్సరంలో 1200 మంది విద్యార్థులు ట్రైనింగ్ జరిగింది. అందులో భాగంగా కొన్ని ప్రాజెక్టులను సెలెక్ట్ చేసి ఆ ప్రాజెక్టులను ఇక్కడ షోకేస్ చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి విజన్కి అనుగుణంగా వారు ప్రతి ఇంటికి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్ ఉండాలి అని కోరుకునేవారు. అదేవిధంగా ఈ ప్రోగ్రాము దానికి సహకరిస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా తాళరేవులోని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తాళరేవు ప్రాజెక్టులో 2K మారథాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే ప్రాజెక్టు CDPO వి మాధవి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి అంగన్వాడీ వర్కర్లకు హెల్పర్లకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ 10 రోజుల క్రితం కాకినాడ క్రీడా మైదానంలో మహిళా దినోత్సవం సందర్భంగా ఆటల పోటీలు నిర్వహించామని చెప్పారు. దీనిలో భాగంగా విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. అదేవిధంగా క్యాండిల్ ర్యాలీ కూడా చేశారు. బేటీ బచావో బేటీ పడావో స్లోగన్స్ తో పాటు పిల్లలకి సంబంధించిన అన్ని రకాలైన స్లోగన్స్ ను చేశారు. కాకినాడ జిల్లా తాళరేవులోని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తాళరేవు ప్రాజెక్టులో 2K మారథాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే ప్రాజెక్టు CDPO వి మాధవి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి అంగన్వాడీ వర్కర్లకు హెల్పర్లకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ 10 రోజుల క్రితం కాకినాడ క్రీడా మైదానంలో మహిళా దినోత్సవం సందర్భంగా ఆటల పోటీలు నిర్వహించామని చెప్పారు. దీనిలో భాగంగా విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. అదేవిధంగా క్యాండిల్ ర్యాలీ కూడా చేశారు. బేటీ బచావో బేటీ పడావో స్లోగన్స్ తో పాటు పిల్లలకి సంబంధించిన అన్ని రకాలైన స్లోగన్స్ ను చేశారు. చదివే ముద్దు పెళ్లివద్దు చదివే ముద్దు పెళ్లివద్దు చదివే ముద్దు పెళ్లివద్దు బేటీ బచావో బేటీ పడావో బేటీ బచావో బేటీ పడావో చదివే ముద్దు పెళ్లివద్దు చదివే ముద్దు పెళ్లివద్దు చదివే ముద్దు పెళ్లివద్దు బాల్య వివాహాలను అరికడదాం బాల్య వివాహాలను అరికడదాం బాల్య వివాహాలను అరికడదాం బాల్య వివాహాలను అరికడదాం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తాళరేవు ప్రాజెక్టులో 2K మ్యారథాన్ నిర్వహించడం జరిగిందండి. అలాగే ప్రాజెక్ట్ మీటింగ్ కూడా నిర్వహించి అంగన్వాడీ వర్కర్లకి హెల్పర్లకి కూడా గతంలో మేము అంటే ఒక 10 రోజుల క్రిందట మహిళా దినోత్సవం సందర్భంగానే ఆటల పోటీలు అన్నీ పెట్టడం జరిగింది. అందులో విన్నర్స్కి రన్నర్స్కి కూడా ఈరోజు ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. అలాగే క్యాండిల్ ర్యాలీ కూడా చేయడం జరిగిందండి. ఇందులో బేటీ బచావో బేటీ పడావో స్లోగన్స్తో పాటు పిల్లలకు సంబంధించిన అన్ని రకాలైన యాక్ట్స్ కోసము స్లోగన్స్ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ అండి. కాజులూరు మండలం దుగ్గుదూరు గ్రామంలో నేడు పరమహంస పరివ్రాజకులు శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామి వారిచే రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో మహాపొంగ ప్రోక్షణ
మహాకుంభ ప్రోక్షణ మహోత్సవానికి జిఆర్ స్వామీజీ దుగ్గుజూరు గ్రామానికి చేరుకున్నారు. జిల్లా కాజులూరు మండలం దుగ్గుదూరు గ్రామంలో నేడు పరమహంస పరివ్రాజకులు శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జిఆర్ స్వామి వారిచే రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో మహాకుంభ ప్రోక్షణ మహోత్సవానికి జిఆర్ స్వామీజీ దుగ్గుజూరు గ్రామానికి చేరుకున్నారు. దుగ్గుదూరు రామాలయం వద్ద నుంచి వేణుగోపాల స్వామి ఆలయం వరకు మహిళా ముత్యాల హారులతోని భక్తుల జై జై ధ్వనులతోని జిఆర్ స్వామీజీకి స్వాగతం పలికారు. ఎంతో అంగరంగ వైభవంగా తలపెట్టిన ఈ కార్యక్రమం జిఆర్ స్వామి వారి చేతుల మీదుగా భగవత్ రామానుజ స్వామి వారికి అభిషేకం తీర్థగోష్ఠితో ప్రారంభమై చిన్న జిఆర్ స్వామి వారి యొక్క అనుగ్రహ భాషణతోని రంగరంగ వైభవంగా ఈ మహోత్సవం జరిగింది. భగవత్ హిందూ బంధువులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ వేణుగోపాల స్వామి వారి అనుగ్రహాన్ని శ్రీ స్వామివారి మంగళ శాస్త్రాన్ని అందుకోవాల్సిందిగా ఆలయ కమిటీ ప్రజలందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తుంది. స్వామివారి ఆశీస్సులు తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని ఆలయ కమిటీ తెలిపింది. రంగులున్న వాడి ఇళ్లలో పెరుగులుంటాయి, వెన్నలుంటాయి, నెయ్యి ఉంటుంది. అవన్నీ కూడా చల్లుకుంటూ వాళ్ళందరూ కూడా అద్భుతమైన ఆనందంతో ఆడుకున్నారట. ఆవేళ ఇక్కడ మన దుగ్గుదూరులో ఇక్కడ వేణుగోపాల స్వామి వారి యొక్క ఆలయం మళ్ళీ కొత్త రంగులు దిద్దుకుని ఆళ్వార్ల సన్నిధులు, ఆచార్యుల యొక్క సన్నిధులు, వీటన్నిటినీ కూడా తన చుట్టూ ఉండేట్టుగా స్వామి శ్రీకృష్ణుడు రుక్మిణి సత్యభామ సమేతుడైనటువంటి శ్రీకృష్ణుడు అందంగా ఇక్కడ తయారు చేసుకుని తన చుట్టూ ఉండే ఈ ఊరిని కూడా మంచి స్వామి యొక్క సన్నిధికి కొత్తదనాన్ని కలిగించడంలో 100% దాంట్లో పూర్తిగా మునిగి ఆ స్వామి సేవలో స్వామి యొక్క రూపాన్ని తీర్చిదిద్దడంతో ఈ మండపాన్ని అలంకరించడంలో చాలా అద్భుతంగా ఉంది. మండపాన్ని చూస్తే ఇది అంత అద్భుతంగా తయారు చేశారు. లోపల స్వామి వేణుగోపాలుడు చక్కగా హాయిగా ముసిముసి నవ్వులు నవ్వుతూ రేపొద్దున దానికి జరగబోయేటటువంటి ఉత్సవాన్ని భావిస్తూ ఆనందిస్తున్నాడా అన్నట్టున్నాడు. లోపల చాలా అందంగా రామానుజుల వారు అక్కడ ముందర అద్భుతమైనటువంటి దర్శనం ఇస్తూ క్షేత్రంలోకి అందరినీ ఆహ్వానిస్తున్నట్టున్నారు. చాలా అద్భుతంగా ఉంది. అక్కడ ఆ సన్నిధి బాగుంది, ఈ సన్నిధి బాగుంది. చుట్టూ ఉండేటటువంటి చిన్న చిన్న స్వామి యొక్క మందిరాలు, ఆ లోపల ఉండేటటువంటి వాళ్ళంతా కూడా పరమహంసలైతే ఆ పరమహంసల కోసం హంసలే స్వయంగా వచ్చారు. కోనసీమ జిల్లా రాజోలు భక్తి శ్రద్ధలతో రంజాన్ శుక్రవారం ప్రార్థనలు రంజాన్ మాసంలో మొదటి శుక్రవారం ప్రార్థనలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మామిడి కుదురు పరిధిలోని షియా జామియా మసీదు, సున్నీ జామియా మసీదులతో శుక్రవారం ప్రార్థనలు జరిగాయి. మత ప్రబోధకులు షబ్బర్ అలీ జయదీ, తారిక్, అన్వర్ రజ్వీ శుక్రవారం ప్రాశస్త్యాన్ని భక్తులకు వివరించారు. సంవత్సరమంతా చేసే పాపాలు రంజాన్ మాసంలో ప్రార్థనలతో తుడుచుకొట్టుకుని పోతాయని మత ప్రబోధకులు భక్తులకు వివరించారు. స్తోమత ఉన్నవారు పేదలకు దాన ధర్మాలు చేయాలని సూచించారు. అల్లాకు ప్రీతిపాతమైన మాసం రంజాన్ భక్తుల కోసమే నిర్దేశించబడిందని అన్నారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు శుక్రవారం నామాజీ ప్రార్థనలో పాల్గొని పునీతులయ్యారు. కోనసీమ జిల్లా రాజోలు భక్తి శ్రద్ధలతో రంజాన్ శుక్రవారం ప్రార్థనలు రంజాన్ మాసంలో మొదటి శుక్రవారం ప్రార్థనలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మామిడి కుదురు పరిధిలోని షియా జామియా మసీదు, సున్నీ జామియా మసీదులతో శుక్రవారం ప్రార్థనలు జరిగాయి. మత ప్రబోధకులు షబ్బర్ అలీ జయదీ, తారిక్, అన్వర్ రజ్వీ శుక్రవారం ప్రాశస్త్యాన్ని భక్తులకు వివరించారు. సంవత్సరమంతా చేసే పాపాలు రంజాన్ మాసంలో ప్రార్థనలతో తుడుచుకొట్టుకుని పోతాయని మత ప్రబోధకులు భక్తులకు వివరించారు. స్తోమత ఉన్నవారు పేదలకు దాన ధర్మాలు చేయాలని సూచించారు. అల్లాకు ప్రీతిపాతమైన మాసం రంజాన్ భక్తుల కోసమే నిర్దేశించబడిందని అన్నారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు శుక్రవారం నామాజీ ప్రార్థనలో పాల్గొని పునీతులయ్యారు. मुसलमान इसलिए कि हमने 2-4 मसले सीख लिया है, इसलिए कि हमने थोड़ी सी इल्म सीख ली है, इसलिए कि हमने अपने हाथ को
हम समझते हैं कामयाब है, मगर यही दौलत जब कोई ज़कात मांगने आता है तो ज़कात के नाम सिद्दीक़ अकबर से दौलत किसको कहते हैं? जब हुजूर ने इस्लाम की फरोग के लिए देने के लिए कहा, जिनसे जो था वो दिया, मगर सिद्दीक़ अकबर ने अपने घर का कुल दे दिया। कानून की दौलत का आज भी चर्चा नहीं होता, मगर मेरे सिद्दीक़ अकबर के घर में चुभा हुआ चुभी हुई एक सुई का तज़किरा आज भी हो रहा है। यह है कि सिद्दीक़ अकबर ने सब लेकर के हाजिर कर दिए। जब हुजूर ने पूछा, नजर आंगन को झाड़ने वाले, घर को झाड़ने वाले झाड़ू पर पड़े, कहा सिद्दीक़ तुमने सब ले लिया, घर में कुछ छोड़ा? कहा मैं अल्लाह के रसूल की मोहब्बत को छोड़ा। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం జిల్లా శాఖల కార్యాలయాల ఆవరణలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు స్మైల్ ట్రైన్ ఫౌండేషన్ వారి సౌజన్యంతో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలోని గ్రహణ మొర్రి మరియు గ్రహణ స్కుల ఉన్న పిల్లలకు ఉచితంగా స్క్రీనింగ్ క్యాంపును ఏర్పాట్లు చేశారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన చిన్నారులు వైద్య సేవలకు అందించి అవసరమైన వారికి శస్త్రచికిత్సను ఉచితంగా చేయడం జరుగుతుందని తెలిపారు బసవతారకం హాస్పిటల్ డాక్టర్ ముకుందారెడ్డి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ షేక్ సలీం బాషా గారు, జిల్లా సహిత విద్యా సమన్వయకర్త ఎంవివి సత్యనారాయణ గారు, వైఓ శ్రీ జి ప్రవీణ్ కుమార్ గారు మరియు ఏఎస్ఓ కె నారాయణ గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం జిల్లా శాఖల కార్యాలయాల ఆవరణలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు స్మైల్ ట్రైన్ ఫౌండేషన్ వారి సౌజన్యంతో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలోని గ్రహణ మొర్రి మరియు గ్రహణ స్కుల ఉన్న పిల్లలకు ఉచితంగా స్క్రీనింగ్ క్యాంపును ఏర్పాట్లు చేశారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన చిన్నారులు వైద్య సేవలకు అందించి అవసరమైన వారికి శస్త్రచికిత్సను ఉచితంగా చేయడం జరుగుతుందని తెలిపారు బసవతారకం హాస్పిటల్ డాక్టర్ ముకుందారెడ్డి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ షేక్ సలీం బాషా గారు, జిల్లా సహిత విద్యా సమన్వయకర్త ఎంవివి సత్యనారాయణ గారు, వైఓ శ్రీ జి ప్రవీణ్ కుమార్ గారు మరియు ఏఎస్ఓ కె నారాయణ గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్లో ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్ హెడ్గా పనిచేస్తుంది. స్మైల్ ట్రైన్ అని అమెరికన్ జాతీయ ఆధ్వర్యంగా గ్రహణం మరియు గ్రహణం షోల అంటే పెదవి చీలిక, అంగిట్లో చీలిక ఉండే వాళ్ళకి ఉచితంగా ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు ఆపరేషన్ చేసి సక్సెస్ కాకపోయినా, మాట సరిగ్గా రాకపోయినా, చూసేదానికి స్కార్ కానీ ముక్కు కానీ సరిగ్గా లేకపోయినా ఇవన్నీ కూడా సరి చేయొచ్చు. ఇవన్నీ స్మైల్ ట్రైన్ ఆధ్వర్యంగా మొత్తం ఉచితంగానే చేయడం జరుగుతుంది. ఒక్క పైసా కూడా పేషెంట్స్ వాళ్ళ పాకెట్లోంచి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సక్సెస్ రేట్ కూడా మా చేతిలో చాలా ఆల్మోస్ట్ 100% సక్సెస్ ఉంటుంది. ఏది చెడిపోతుంది. ఇప్పుడు ఇంతకుముందు చేసిన వాళ్ళు కూడా వచ్చిన పేషెంట్స్లో కొంతమంది మేము చేసిన వాళ్ళు కూడా ఫాలో అప్ చూస్తాం. మేము వచ్చినప్పుడు క్యాంప్ వచ్చినప్పుడు ఫాలో అప్ చూసి వాళ్ళకి ఫర్దర్ ఇంకేమైనా చేయాలంటే అడ్వైజ్ కూడా చేస్తాం. ఇది ఎవ్రీ 2-3 years ఒకసారైనా క్యాంప్ చేస్తూనే ఉంటాం కాబట్టి వాళ్ళు హైదరాబాద్ దాకా అవసరం ఉన్నప్పుడు వస్తారు, లేకపోతే మేము వచ్చినప్పుడు చూడటం జరుగుతుంది. ఆపరేషన్ ప్లస్
కాంప్రహెన్సివ్ ట్రీట్మెంట్ అంటే వరుస సరిగ్గా ఉండడం, మాట స్పష్టంగా ఉండడం, ముక్కు మొహం చూసేదానికి బాగుండడం, ఇవన్నీ కూడా దీని కింద చేయడం జరుగుతుంది. ప్రతాప్ నగర్ వినాయక ఆలయం వద్ద ఉన్న శ్రీ సాయి శ్రీనివాస్ మిల్క్ షాప్ పైన ఆహార భద్రతా అధికారులు దాడి చేశారు. పాలు, పెరుగు నిల్వ ఉంచడానికి స్ప్రై డ్రై మిల్క్ పౌడర్, బెంజోయిక్ యాసిడ్ వినియోగిస్తున్నట్లుగా గుర్తించారు అధికారులు. పాలు, పెరుగు మరియు కెమికల్స్ ను స్వాధీనం చేసుకుని షాప్ యజమాని పైన కేసు నమోదు చేశారు ఆహార భద్రతా అధికారులు. ప్రతాప్ నగర్ వినాయక ఆలయం వద్ద ఉన్న శ్రీ సాయి శ్రీనివాస్ మిల్క్ షాప్ పైన ఆహార భద్రతా అధికారులు దాడి చేశారు. పాలు, పెరుగు నిల్వ ఉంచడానికి స్ప్రై డ్రై మిల్క్ పౌడర్, బెంజోయిక్ యాసిడ్ వినియోగిస్తున్నట్లుగా గుర్తించారు అధికారులు. పాలు, పెరుగు మరియు కెమికల్స్ ను స్వాధీనం చేసుకుని షాప్ యజమాని పైన కేసు నమోదు చేశారు ఆహార భద్రతా అధికారులు. ఎక్కడికి వస్తాను అతను కాదు అడగబాదు ఎందుకు నేను చెప్పదు ఇట్లా జరుగుతుందని పబ్లిక్కి తెలియపరుస్తాం. ఇది ఉండకూడదు కదా బాబు. హలో షబ్బీర్ గారు ఏం సార్ దానివల్ల లాస్ట్ ఏంటి సార్? దానివల్ల లాస్ట్ ఏంటి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, గ్యాస్ట్రైటిస్, జీర్ణ వ్యవస్థలో అవతవకలు పాలలో మిక్స్ అవుతుంది. నిల్వ ఉండటానికి ఎండాకాలంలో ఎరగకుండా ఉండడానికి కలుపుతున్నానని చెప్తున్నాడు అతనే స్టేట్మెంట్. కలపకూడదు కదా పాలల్లో ఏది కలపకూడదు, నిల్వ ఉండటానికి కలుపుతున్నాడు గూగుల్లో చూసి అని చెప్తున్నాడు. ఈరోజు ఎఫ్ఎస్ఎస్ఐ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారు ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశాల మేరకు రాష్ట్రం అంతా అన్ని జిల్లాల్లో ఈ మిల్క్ సేల్ పాయింట్స్, ప్యాకింగ్ యూనిట్స్, ఈ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర శాంపిల్స్ తీయమని కలెక్ట్ చేయమని ఆదేశాల మేరకు ఈరోజు కాకినాడలోని ప్రతాప్ నగర్ సాయి శ్రీనివాస మిల్క్ పార్లర్ సెంటర్లో ఇన్స్పెక్షన్ కోసం ఉదయం ఇన్స్పెక్టర్ గారు రావడం జరిగింది, సుబ్బారావు గారు. అక్కడ ఈ బెంజోయిక్ యాసిడ్ 22.5% బెంజోయిక్ యాసిడ్ 5 లీటర్స్ క్యాన్ ఒకటి కనుక్కోవడం జరిగింది. దాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారంటే లేటుగా వచ్చే పాలల్లో 20 ml పర్ క్యాన్కి 40 లీటర్స్ ఉంటే 20 ml బెంజోయిక్ యాసిడ్ నిల్వ ఉండటం కోసం కలుపుతూ ఉన్నారు. ఇది చాలా డేంజరస్. ఇది పాలల్లో ఎటువంటి ప్రిజర్వేటివ్ కలపకూడదు, కలిపిన తర్వాత కన్జ్యూమ్ పర్పస్ ఉపయోగించకూడదు. అందువల్ల ఈ శాంపిల్ లిస్ట్ చేసేసి ల్యాబొరేటరీకి పంపిస్తాం. అట్లానే ఈ బయట ఆర్పి పట్నం నుంచి కూడా ఆటోల్లో మిల్క్ రావడం జరిగింది. ఆ ఆటోలో కూడా ఆర్పి పట్నం నుంచి వచ్చిన పాల క్యాన్ల నుంచి శాంపిల్ లిస్ట్ చేయడం జరిగింది. అట్లానే స్ప్రే డ్రైడ్ మిల్క్ పౌడర్ అని చెప్పేసి ఆ పౌడర్ని పెరుగు గట్టిగా ఉండటం కోసం ఇతను ఉపయోగిస్తున్నాడు. అందువల్ల పెరుగు కూడా శాంపిల్ తీస్తున్నాం. ఇప్పుడు 2 పాల శాంపిల్స్ ఆర్పి పట్నం నుంచి వచ్చిన క్యాన్ ఆటోలో పెట్టి, ఒకటి ఇక్కడ పెరుగు, ఇంకొక పాలు శాంపిల్ చేస్తున్నాం. ఇందు మూలంగా తెలియపరిచేది ఏంటంటే పాలు అమ్మేవారికి కానీ ఈ ప్యాకింగ్ యూనిట్స్ కానీ ఇలాంటి వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే ఏ విధమైన ప్రిజర్వేటివ్ పాలల్లో వాడరాదు. వాడిన పక్షంలో వాళ్ళంతా శిక్షార్హులే. అలాంటి దొరికితే మాత్రం కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి చెప్పి జిల్లా దీనికి కూడా చేసే అవకాశం ఉంటుంది. ఫస్ట్ క్రిమినల్ కేసు బుక్ చేస్తాం, ఆ తర్వాత అదే పనిగా చేస్తే మాత్రం జిల్లా నుంచి కూడా చేసే కార్యక్రమాన్ని గురించి గౌరవ కలెక్టర్ గారికి చెప్పి పరిశీలించడం జరుగుతుందని తెలియపరుస్తున్నాం. మీ ద్వారా పాల వెండార్స్ అందరికీ. భారత ప్రభుత్వం నెహ్రూ యువ కేంద్ర యానం ఆధ్వర్యంలో మదర్ తెరిసా నర్సింగ్ కాలేజ్ నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
భారత ప్రభుత్వం నెహ్రూ యువ కేంద్ర యానం ఆధ్వర్యంలో మదర్ తెరిసా నర్సింగ్ కాలేజ్ నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎన్ఎస్ఎస్ రీజనల్ కోఆర్డినేటర్ చింతపల్లి కృష్ణ సుధాకర్ పాల్గొని మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు. మదర్ తెరిసా నర్సింగ్ కాలేజ్ పూర్వపు విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాల్లో సాధించిన మహిళలను ఉషారాణి, కృష్ణకుమారి, మంగతయార్లను మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సత్కరించారు. ఈ కార్యక్రమంలోని జిల్లా యువజన అధికారి తిరివి గోపి, ప్రిన్సిపల్ శ్రీనివాసు మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అలాగే అందరూ మన దూరం నుంచి మనం బంధువులందరూ అందరి వాతావరణం పెట్టారు. అలాగే మనం ఒక ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే చేసుకున్నప్పుడు కోనసీమ జిల్లా ముమ్మిడివరం మహాకుంభమేళాను మరిపించేలా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను విజయవంతం చేయడానికి జన సైనికులంతా కృషి చేయాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జనసేన పార్టీ సమన్వయకర్త బండారు శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ముమ్మిడివరంలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ సన్నాహక సమావేశంలో శ్రీనివాసరావు పాల్గొని పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ సిహెచ్ పాపారావు ఈ సందర్భంగా మాట్లాడుతూ దోచుకోవడం, దాచుకోవడం రాజకీయాలు జరుగుతున్న కాలంలో సొంత నిధులు ఖర్చు పెట్టి రాజకీయాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని మరింత బలపరచడం మనందరి బాధ్యత అని హితవు పలికారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం మహాకుంభమేళాను మరిపించేలా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను విజయవంతం చేయడానికి జన సైనికులంతా కృషి చేయాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జనసేన పార్టీ సమన్వయకర్త బండారు శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ముమ్మిడివరంలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ సన్నాహక సమావేశంలో శ్రీనివాసరావు పాల్గొని పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ సిహెచ్ పాపారావు ఈ సందర్భంగా మాట్లాడుతూ దోచుకోవడం, దాచుకోవడం రాజకీయాలు జరుగుతున్న కాలంలో సొంత నిధులు ఖర్చు పెట్టి రాజకీయాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని మరింత బలపరచడం మనందరి బాధ్యత అని హితవు పలికారు. మరియు నాకు జన సైనికులకు, నాయకులకు, ముందున్న జన సైనికులందరికీ కూడా పేరుపడిన అభినందనలు తెలియజేస్తున్నానండి. అలాగే జరుగుతున్న ఆవిర్భావ దినోత్సవం పేరు ముందు జరుగుతున్న ఆవిర్భావ దినోత్సవాలన్నీ కూడా ఒక ఉదయం కనుక మనం అందరం కూడా ఆ రోజు ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తలు తీసుకుంది, సమయాన్ని మనం ఉన్నవాళ్ళు తమ రకాలుగా జాగ్రత్తలు తీసుకుంది. అదేవిధంగా మళ్ళీ కుమార్ గారిని ఎమ్మెల్యే గారు ఏమైనా ఉంటే బస్సెస్ కానీ ఏమైనా కలెక్ట్ చేద్దామని ఉంది, అవకాశం ఉంటే బస్సులు అరేంజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఫుడ్ ఎలా అరేంజ్ చేసుకోవాలి అని చెప్పి మండల అధ్యక్షులతో మేము ఇప్పుడు ఎమ్మెల్యే గారిని అందరూ చర్చించి పరిశీలనతో మీకు ఒక దిశానిర్దేశం వస్తుంది. మీరందరూ కూడా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా చాలా బాగుంది. ఒక దిశానిర్దేశం అందరూ కలిసి కలెక్టివ్గా వెళ్ళి ఒక అద్భుతమైన కార్యక్రమం చేయాలి. అక్కడ పిఠాపురంలో చెప్పాలంటే చాలా బలంగా మనం చేశారు. ఆ రోజు ఇందాక చెప్తూ ఉన్నారు ఎవరు, ఇక్కడ ముమ్మిడివరం నియోజకవర్గంలో సుమారు 40,000 ఓట్లు తెచ్చే ఉంటే అది జనసేన పార్టీ జన సైనికుల కృషి ఉండడంలో ఏమాత్రం ఏదో చెప్తుందా ఉంది. అంత బలంగా మనం లేకపోతే ఆ స్థాయి మెజార్టీ రాదు. చేత మీ వంతు మీరు కృషి చేశారు. భవిష్యత్తులో కూడా అన్ని స్ట్రీమ్ లైన్ అయితే అదేవిధంగా దీన్ని కూడా దిశానిర్దేశం చేస్తారు. కాబట్టి మీరు బలంగా అద్భుతంగా వచ్చి మన ఆవిర్భావ దినోత్సవాన్ని మీ అందరూ జయప్రదం చేస్తారు. మీ అందరికీ మేము అండగా ఉంటాం. ఇక నుంచి మేము కూడా అందుబాటులో ఉంటాం. నేను కూడా ఇవన్నీ సెట్ అయ్యే వరకు నా వంతు సహకారం మేము అందిస్తాం. ఎమ్మెల్యే గారి సహకారం అందిస్తామన్నారు. మేమంతా స్ట్రీమ్ లైన్ చేసుకుని మీకు చెప్తాం, దాన్ని వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ మీ అందరూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన జనసేన నాయకులకు, జన సైనికులకు,
వేరే మహిళలు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పత్రికా విలేకరులకు అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారికి పత్రికా మీడియా వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు జోష్ సరిపోలా, ఎందుకంటే ముంబై ఇంకా బాగుంటుంది అనుకుందండి, పూర్తిగా స్లోగా ఉన్నారు, నీరసంగా ఉన్నారు. ఇక్కడ నుంచి వదిలేద్దాం, చాలా ఫాస్ట్గా ఉన్నాం. జై జనసేన, మిగిలిన పార్టీలు కలుపుకొని కూటమికి తయారుపడి ఈరోజు ఒక ప్రభంజనాన్ని సృష్టించిన మహానుభావుడు. దేశ స్థాయిలో ఆయన గొప్పతనం ఏంటో నిరూపించుకున్న మహానుభావుడు. దేశంలోనే రాజకీయానికి ఒక రకమైన సాధించే పరిస్థితి చూసిన గొప్ప నాయకుడు. కాబట్టి అలాంటి నాయకుడిని కలవటానికి, ఆయన మాటలు వినటానికి మనం వెళ్ళి అక్కడ కూర్చొని ఆయన చెప్పే మాటలన్నీ కూడా అర్థం చేసుకుని ఆయన అందిస్తే ఆ దర్శనం ఎదుర్కొంటారైన ఆయన ఏం చేయబోతున్నాడు, ఫ్యూచర్లో ఏం చేయబోతున్నాడు అనే విషయాలన్నీ కూడా మనం సంక్షిప్తంగా అర్థం చేసుకుని పూర్తిగా తప్పనిసరిగా వారి అజెండాని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత జన సైనికులుగా మనందరి పైన ఉంది. కాబట్టి మనం ఎంతో నిబద్ధతగా ప్రిపేర్ అయ్యి వెళ్ళి పార్టీ ఈ గత 7 నెలలుగా పార్టీ ఎలాంటి కార్యక్రమాలకి మనకి ఎంత కూటమి సంబంధించిన మీటింగ్లే తప్ప పార్టీ ఎక్స్క్లూజివ్గా మీటింగ్ ఇంతవరకు ఏం జరగలేదు. ఫస్ట్ టైం మనం చాలా ఫుల్ స్కేల్లో ఇన్వాల్వ్ అయ్యి నిబద్ధతతో ముందుకెళ్ళాలని, ప్రతి ఒక్కరూ దీంట్లో కూడా ఇన్వాల్వ్ అవ్వాలని, వీరందరూ కూడా మీటింగ్ రావాలని, సభకు రావాలని, సభకు వచ్చే సభని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తారని ప్రతి ఒక్కరికి నేను కోరుకుంటున్నాను. ఈ అరేంజ్మెంట్ గురించి ఒకసారి మనం డిస్కస్ చేసుకొని అది అయిపోయిన తర్వాత నేను నాయకులు మీకు ఎలా వేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అనే విషయాలు వారు డిసైడ్ చేసి చెప్తారు. దాని ప్రకారం మీరు ముందుకెళ్ళాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరొకసారి మన సభని జయప్రదం చేయాల్సిన బాధ్యత మీ అందరి భుజస్కంధాల మీద ఉందనే విషయాన్ని మీకు అందరికీ గుర్తు చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ సభలో విజయోత్సవంలో అందరూ పాల్గొంటారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్సెప్ట్ కింద మరి అని చెప్పేసి మిత్రులందరినీ కూడా ఈ సభాముఖంగా కోరుచున్నాను. అలాగే రేపొద్దున జరగబోయే మీటింగ్ని ప్రతి ఒక్కరు కూడా విజయం దిశగా తీసుకెళ్తారని పూర్తి నమ్మకం మనందరికీ ఉంది. అలాగే ముఖ్యులు స్టేజ్ మీద ఉన్నారు కనుక దాంతోపాటు మా ముమ్మడి వారు నియోజకవర్గం యొక్క జన సైనికుల యొక్క గొప్పతనాన్ని 2 మాటల్లో చెప్పదలుచుకున్నానండి. ఇక్కడ మాకు ఇన్ఛార్జ్ మమ్మల్ని సరైన టైంలో వదిలి వెళ్ళిపోయినా సరే ఆ లోటుని ఎక్కడా కూడా మా అధినేత కనిపించకుండా ఓట్ ట్రాన్స్ఫర్ చేయడంలో ప్రతి జన సైనికుడు కూడా వారి కష్టాన్ని వెచ్చించి ఎవరి దగ్గర కూడా ₹1 ఆశించకుండా ఓట్ ట్రాన్స్ఫర్ చేయడంలో చాలా జాగ్రత్తలు తీసుకుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.